జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా అభివృద్ధి మరియు మార్పు పట్ల ప్రజలకున్న ఆకాంక్షను స్పష్టం చేశాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోదీ గారి నాయకత్వంలో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి సువేందు అధికారి గారి ఆధ్వర్యంలో అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరబోతుండడం ఒక గొప్ప పరిణామం. అటు అస్సాంలో హిమంత బిశ్వ శర్మ గారు వరుసగా 3వసారి విజయం సాధించి ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకోగా, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి, కేరళలో యూడీఎఫ్ విజయం సాధించాయి. ఇక తమిళనాడు రాజకీయాలు సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ తన తొలి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించిన టీవీకే అధినేత నటుడు విజయ్ గారికి నా ప్రత్యేక అభినందనలు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్న నాయకులందరూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారని ఆశిద్దాం. నమస్కారం. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ అధినేత నటుడు విజయ్ గారు సాధించిన అద్భుత విజయంపై మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ఘనంగా అభినందనలు తెలిపారు. తన మొదటి ఎన్నికల్లోనే ప్రజల నుంచి ఇంతటి ఆదరణ పొంది ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం విజయ్ గారి నిబద్ధతకు నిదర్శనమని పవన్ కళ్యాణ్ గారు కొనియాడారు. తమిళనాడు ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విజయ్ గారి రాజకీయ ప్రయాణం విజయవంతంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజాసేవలో విజయ్ గారు మరికొన్ని మైలురాళ్లు అధిగమించాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో ఈ ఏడాది ఒక అద్భుతమైన రికార్డు నమోదైంది. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆయిల్ పామ్ సాగు కళ్ళు చెదిరే స్థాయికి చేరుకుంది. గత 2 ఏళ్లుగా సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వస్తుండగా ఈ సంవత్సరం ఏకంగా 2.11 లక్షల మంది రైతులు సుమారు 2.82 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. సాగు గణనీయంగా పెరగడమే కాకుండా పండించిన పంటకు ప్రభుత్వం ఇప్పుడు రికార్డు స్థాయి ధరను ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రాయితీలు, సరైన మార్కెటింగ్ సౌకర్యాలు తోడవడంతో అన్నదాతలు ఆయిల్ పామ్ వైపు మొగ్గు చూపుతూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు.